వెల్కమ్ టు R5 టీవీ నేను సుమలత। జిల్లా పోలీస్ కార్యాలయం నందు డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా అవగాహన పోస్టర్ను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆవిష్కరించారు। డ్రగ్స్ నిర్మూలన అందరి సామాజిక బాధ్యత। డ్రగ్స్ మత్తుతో జీవితం నాశనం అవుతుంది। డ్రగ్స్ వినియోగించిన రవాణా చేసిన శిక్షలు తప్పవు। జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల సమాజంలో యువశక్తి విచ్ఛిన్నమవుతుంది। డ్రగ్స్ మత్తులో దాడులు నేరాలు పెరుగుతున్నాయని అన్నారు। పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనలో పనిచేస్తుంది। పౌరులు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారు। యువత విద్యార్థులు దేశ సంపద దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో యువతలో మార్పు రావాలి। డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలి అని కోరారు। డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది, మంచి భవిష్యత్తును కోల్పోతారు అని అన్నారు। సమాజంలో చెడ్డ పేరు వస్తుందని అన్నారు। మండలంలో దాదాపు ఒక 11 ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇంట్లో వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులకి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయాడు। వీళ్ళు బాగా పోరాడి ఎక్కడ దొరికినా దొరకలా, వీళ్ళు కూడా వదిలేస్తే ఈ మధ్య జస్ట్ 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ సార్ ఇప్పుడు మా అబ్బాయి 11 ఇయర్స్ బ్యాక్ పోయినాడు, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇంతపాటికి ఇంటికి రాలేదు అని నా దగ్గరకు వస్తే మరి నేను ఆయన్ని అడిగిన ఎందుకే మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే ఇంటికి వాడే వస్తాడు అనుకుని మేము 1 ఇయర్ చూసినాం సార్, ఇక తర్వాత అట్నే రాకపోతే మేము కూడా ఇద్దరం ముసలి ఇద్దరం అట్నే ఇంట్లో చెప్పుకోకుండా అట్నే ఉన్నామని చెప్తే అప్పుడు మేము కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసాం। ఏది మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసాం। ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2014లో పోయింది అబ్బాయి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో ట్రేస్ చేసింది అబ్బాయిని, బెంగళూరు ట్రేస్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చాం, రాత్రి పట్టుకొచ్చాం। అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే పిల్లగాడు వచ్చినాక అడిగినా మేము మాట్లాడితే ఏమంటే ఇంటర్మీడియట్ చదువుతుండే ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే నేను ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా, ఒక మంచి బిజినెస్ పెట్టాలా, పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పుకొని వెళ్ళిపోయింది సార్। మా నాన్న 2 ఎకరాలే భూమి ఉంది, 2 ఎకరాలతో మేమేం బతుకుతాము, నేను పోతానంటే మా నాన్న పోనీయడు కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోయినా అని చెప్తున్నారు। ఆడి మీద కూడా మంచిగా తయారయ్యాడు, మంచిగా మ్యారేజ్ కూడా చేసుకుంటూ తర్వాత మంచి బిజినెస్ పెట్టిండు, కొన్ని రోజులు ఇంకో బిజినెస్ పెట్టిండు, అంటే మరీ బాగా సంపాదించడం ఒక మంచి బాయ్గా తయారైంది। హ్యాపీ న్యూస్ ఏంటంటే అందరూ వాడు పోగానే మేము ఏంటంటే మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే మాకు ఐడియా వచ్చింది ఈ పిల్లగాడని। ఒక్కరోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేడు, వాళ్ళ చుట్టాలకు కానీ తల్లిదండ్రులు కానీ పోయిన కానీ ఇప్పుడు దాకా వీళ్ళకి కాంటాక్ట్ లేడు, 11 ఇయర్స్ నుంచి కాంటాక్ట్ లేడు। పట్టుకొచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులకి చూసుకున్నాక ఫస్ట్ 2 గంటల వాళ్ళు వేసుకున్నారు। మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకున్నట్టే యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి, తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయింది కాబట్టి అది యూత్కి తెలవాలా। ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎప్పుడు చాలా మంది ఏంటి మా నాన్న ఏం సంపాదించాడు, మా తాతలు ఏం సంపాదించినారు, వాళ్ళ ఆస్తులు ఏముంది దీని గురించి ఆలోచిస్తారు కదా, అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక తయారైంది కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అంతా నేను ప్రెస్ మీట్ పెడతాను, లేకపోతే ఇది ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు। ఇప్పుడు ఇప్పటిగా చేయొచ్చు, మనం ఎక్కడున్నా కూడా మేము ఐడెంటిఫై చేస్తాము। అంటే కొద్దిగా మాకు ఏదన్నా వేరే సిఏ గారు నేను ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ టాస్క్ ఫోర్స్లు పనిచేసింది కాబట్టి ఆయన కొద్దిగా టెక్నాలజీ తెలిసి ఎట్లా ఐడెంటిఫై చేస్తారో ఆయన సొంత బ్రెయిన్ తోటి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది। అంటే మంచి ఒక పౌరుడుగా తయారు కావాలి, నేను కూడా సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని ఉద్దేశంతో పోయినాను।